దిగినట్లు తెలుస్తోంది. అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వైమానిక నౌకాదళ బలగాలు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తమ హెచ్చరికలను పట్టించుకోకుండా హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది. దీంతో అంతర్జాతీయ చమురు రవాణా, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు రవాణాలో గణనీయమైన భాగం హార్మోజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ మార్గం మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ భద్రతతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.